నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పార్టీ అవసరపడి నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు అన్నాడు. 1 లక్ష కోట్లు ఆయనే తగ్గించింది కదా. మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికే 1 లక్ష కోట్లు తగ్గిందా? నిజంగా చర్చ జరుగుంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు, కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు. మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా.